హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పల్నాడు జిల్లాలోని నాదెండ్ల మండలం నాదెండ్ల గ్రామంలో ఉన్న వేములమ్మ, పోలేరమ్మ, గంగమ్మ గుళ్ళు గురించి తెలుసుకుందాం, చూద్దాం. ఈ ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చూసి నాకు సహకరించండి. ఈ నాదెండ్లలో మొదటగా వేములమ్మ గుడి చూద్దాం. ఈ వేములమ్మ గుడి ముందు అనేక విగ్రహాలు ఉంటాయి. పురాతనమైనవి, ఎప్పుడో తెలియదు. ఇదే వేములమ్మ గుడి. గర్భగుడిలో వేములమ్మ దేవత. వేములమ్మ గుడి ముందున్న ఈ శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవి పురాతనమైన శిలాశాసనం కూడా అండి. ఇక్కడ అర్థం కావట్లేదు. కాకపోతే భక్తులు పసుపు కుంకుమలతో పూజలు చేశారు ఈ వేములమ్మ తల్లిని. మొత్తం ఇక్కడ 2 గుళ్ళు ఉన్నాయి, వేములమ్మ, పోలేరమ్మ. ఇది పోలేరమ్మ, ఇది వేములమ్మ. ఈ నాదెండ్లలో చుట్టూ ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న కొండ ఉంది, ఆ కొండకు మెట్లు కూడా ఉన్నాయి. ఇది గంగమ్మ గుడి అంట. చూద్దాం. ఈ గుడి ఉందన్నట్టు కూడా అసలు ఈ ఊరిలోకి వచ్చిన వాళ్ళకి ఎవరికి కనపడదు. ఊరి చివరన ఉంటుంది. ఇక్కడ ఇల్లు కూడా ఉన్నాయి చుట్టుపక్కల. పైకి వెళ్ళి చూద్దాం ఎవరిని ఉన్నారో ఏముందో. ఈ గంగమ్మ తల్లి గుడిని. చాలా చిన్న కొండ. కొండపైకి అయితే వచ్చేసాను. ఈ కొండకు మీద అయితే విపరీతంగా ఉన్నాయి కోతులు. ఒక 70 పైన ఉన్నాయి. అవే రెచ్చగొడుతున్నాయి వచ్చిన మనిషిని. రాళ్ళు వేసి అవి చేసి ఇది చేసి. ఈ కొండపైన చాలా విగ్రహాలు ఉన్నాయి. విఘ్నేశ్వర విగ్రహం ఒకటి, అనేక అమ్మవారి విగ్రహం ఉంది. ఇక్కడ ఒక చిన్న గుహ కూడా ఉంది. ఈ గుహలోనే కోతులు అవి ఉంటా ఉన్నాయి. ఇప్పుడు నేను రాగానే వెళ్ళిపోతా ఉన్నాయి. అన్నీ మనుషుల మీద ఎగబడతాయంట. కింద ఉన్న వాళ్ళు ఎవరు చెప్పలేదు ఇన్ని కోతులు పైన ఉంటాయని నాకు. ఇదే గర్భగుడిలో ఉన్న గంగమ్మ తల్లి విగ్రహం. ఈ కొండపైన ఎవరు లేరు. ఈ గుడి విశేషాలు తెలుసుకుందామంటే ఇక్కడ అనేక దేవతల విగ్రహాలు ఉన్నాయి. వాటి పేర్లు కూడా ఇక్కడ తెలియట్లేదు.
ఈ కొండ రాతిపై ఇక్కడ అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఆ దూరంగా కనపడే తాతకొండ మాత్రం ఎక్కలేకపోతున్నాం, దానికి దారి కనపడతలేదు, అయినా ఎక్కి చూపిస్తాను ఈసారి మీకు. గంగమ్మ తల్లి దేవాలయం కొండపైన చాలా అద్భుతంగా ఉంది. చాలా చిన్న కొండ అయినా కానీ కోతులు అయితే విపరీతంగా ఉన్నాయి. గుడి మాత్రం చాలా బాగుంది. ఎవరైనా ఈ నాదెండ్ల విజిట్ చేసినప్పుడు కంపల్సరీ గంగమ్మ గుడి కొండపైకి ఎక్కండి, చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా తిరణాలు చేస్తారంటారంట, ఎప్పుడో తెలియదు, కనుక్కొని తెలుసుకొని ఆ రోజు వస్తే సరిపోయిద్ది. కోతులే కాదు, కుక్కలు కూడా చాలా ఉన్నాయి ఈ నాదెండ్లలో. ఈ తాతకొండకి మనం ఎక్కడానికి దారి లేకపోయి కుక్కలు మాత్రం హ్యాపీగా పైకి వెళ్ళిపోయి ఉన్నాయి, కనపడతా ఉన్నాయి చూడండి. ఈ తాతకొండ ఎంట్రన్స్లో 4 కాళ్ళ మండపం, ఊరి చివరిన కూడా ఒక చిన్న 4 కాళ్ళ మండపం. నాదెండ్ల గ్రామ బొప్పాయి తోటలో నేను ఒక 2 బొప్పాయికాయలు కొనుక్కున్నాను ఈ నాదెండ్ల తోటలో. చూశారుగా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.